ఎన్నికల నేపథ్యంలో నిన్న సాయంత్రం శ్రీకాళహస్తి నియోజకవర్గంలో ప్రచారంలో ఉన్న జాతీయ బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షులు రాజ్యసభ సభ్యులు ఆర్ కృష్ణ గారిపై గుర్తు తెలియని వ్యక్తులు నిన్న దాడి చేశారు. ఈ దాడిని జాతీయ బీసీ సంక్షేమ సంఘం చాలా తీవ్రంగా ఖండిస్తోంది. బీసీ వాదంతో బీసీల బతుకు బాగు చేయడం కోసం గత 50 సంవత్సరాలుగా తన జీవితాన్ని త్యాగం చేసిన వ్యక్తి పైన ఇలాంటి దాడుల్లో తెగబడడం అనేది జాతీయ బీసీ సంక్షేమ సంఘం ఈ విషయాన్ని తీవ్రంగా ఖండిస్తూ వ్యక్తులను గుర్తించి కఠినంగా శిక్షించాలని మేము ఈ వేదిక ద్వారా కోరుకుంటున్నాం. అలాగే ప్రజాస్వామ్యంలో ఎప్పుడైనా ఎక్కడైనా నోటి ద్వారా ఓటు ద్వారా మాత్రమే మాట్లాడుకోవాలి, కానీ మనం రాతి యుగంలో ఉన్నట్టుగా ఈ రాళ్ల దాడి చేయడం అనేది చాలా పాశవికమైన చర్య. మేము ఈ విషయంలో ఇలాగే ఇక ముందుకు ఎప్పుడైనా కొనసాగితే ప్రతి దాడిలో కూడా తెగబడతామని చెప్పేసి ఈ వేదిక ద్వారా హెచ్చరిస్తున్నాను. కృష్ణన్న ఏ పార్టీలో కాకుండా ఒక బీసీ నాయకునిగా బీసీ విద్యార్థుల సమస్యలపైన, నిరుద్యోగుల సమస్యలపైన, సామాజిక సమస్యలపైన, రిజర్వేషన్ల సమస్యలపైన 40 సంవత్సరాల నుంచి పోరాడుతున్న ఉద్యమ సూర్యుడు. అలాంటి వ్యక్తి పైన అక్కడ వస్తున్న ఎన్నికల నేపథ్యంలో ప్రచారంలో వస్తున్న విశేషమైన ప్రజాదరణను చూసి దాన్ని ఓర్వలేక కడుపు మంటతోటే ఇట్లా ఈ రకమైన దాడిని వాళ్ళు చేశారు. ఈ దాడిని చేసిన వాళ్ళని శిక్షిస్తూ అన్నకి ఇంకా ఎలక్షన్స్ టైంలో కానీ మిగతా కానీ ప్రజా జీవితంలో ఉన్నారు కాబట్టి ఆయనకి మరింత కట్టుదిట్టమైన భద్రతను ఏర్పాటు చేయాలని చెప్పేసి ఈ వేదిక ద్వారా మేము డిమాండ్ చేస్తున్నాం. అంత పెద్ద రాయి అంటే అది తలపైన తగిలి ఉంటే తీవ్రమైన అది ఉండేది. ఆయనకి అది త్రుడిలో ప్రాణాపాయం తప్పిపోయింది. అసలు ఈ రకంగా మేము ఎప్పుడు ఊహించనిది. ఆయన ఎప్పుడు కూడా ఎక్కడున్నా ఎన్నేళ్లలో ప్రజానాయకుడిగా ప్రజల మధ్యలో నిత్యం పొద్దున్న లేస్తే ప్రజల మధ్యలో ఉండే నాయకుడు. అలాంటి వ్యక్తి పైన ఈ రకంగా దాడి చేయడం అనేది వాళ్ళకి ఏంటంటే ఆ ఎలక్షన్లలో అక్కడ వాళ్ళకి అర్థమైపోయింది. కృష్ణన్న చేస్తున్న ఆ ప్రచారంలో ఆయన వెంట నడుస్తున్న బీసీ శ్రేణులు, బీసీ వర్గాలన్నీ కూడా ఆయన వెంట నడుస్తూ ఉంటే అవి ఎక్కడ ఓడిపోతామో ఎలక్షన్లలో, ఎక్కడ మా ఓటమికి ఇది కారణమవుతుందన్న ఉద్దేశంతో కుట్రతోటి కుతంత్రాలతోటి ఈ రకమైన దాడిని చేశారు. కాబట్టి పోలీసు వ్యవస్థ కూడా వీళ్ళంత తొందరగా దోషులను పట్టుకొని శిక్షను కోరుతున్నాం. పైన తక్షణమే స్పందించి జెడ్ కేటగిరీ కల్పించాలని చెప్పేసి మేము ఈ వేదిక ద్వారా డిమాండ్ చేస్తున్నాం.